ప్రకారము పురాణాల ప్రకారము మనకు అమావాస్య అనేది చాలా విశిష్టత కలిగినది. అయితే ఈ అమావాస్య పితృదేవతలకు ఇవ్వబడినది. పితృదేవతలు అమావాస్య నాడు భూమికి దగ్గరగా వస్తారు అని మనకు పురాణాలు తెలియజేస్తున్నాయి. అందుచేత మనము పితృదోషాల నివారణ కోసము ఈరోజు దానం చేయాలి అని, మరియు అమావాస్య అనేది లక్ష్మీదేవికి ఇష్టమైన రోజు కాబట్టి మనం దీపావళి అమావాస్య పూజ చేస్తాం లక్ష్మీదేవికి. కాబట్టి అమ్మవారిని చక్కగా పూజించడం వల్ల మనకు అష్టైశ్వర్యాలు కలుగుతాయి అని, మరియు ఇంకా రకరకాల ఈ బాధలను తొలగించుకునే కొన్ని తరుణోపాయాలు ఈ అమావాస్య రోజు చేయడం వల్ల మంచి ఫలితం కలుగుతుంది అని మనకు పండితులు తెలియజేస్తూ ఉంటారు. మనకు ప్రతిసారి అందుకే ఈ అమావాస్య గురించి తెలుసుకుంటూ ఉంటాం. అలాగే మరి ఇప్పుడు రేపు మనకు అమావాస్య, ఆషాఢ అమావాస్య వస్తుంది కాబట్టి రేపటి రోజు ఏం చేస్తే మనకు ఫలితం ఏ విధంగా ఉంటుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. తప్పకుండా ఇది ఏ రకంగా మీకు ఉపయోగపడవచ్చు కాబట్టి తప్పకుండా చూడండి. మీకు తగినది అవసరం అనుకున్న దాన్ని చేసి పరిహారంగా ఫలితాన్ని పొందుతారు అని వీడియో చేస్తున్నా కాబట్టి లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేయండి. మహిళా లోకానికి స్వాగతం. అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు మనకి గురువారము ఆషాఢ అమావాస్య అనేది నెగటివ్ ఎనర్జీని తొలగించుకోవడానికి, అంటే మనకున్న దోషాల నివృత్తికి పరిహారాలు చేసుకోవాలి అని చెప్తారు మన పెద్దలు. అమావాస్య రోజు అంటే ఇంటిని శుభ్రం చేసుకోవడము, ఇంట్లో ఉన్న నెగటివిటీ అననుకూలతను తొలగించుకునే ప్రయత్నాలు చేస్తే సఫలీకృతమవుతాము అని. మనకేవైనా ఇబ్బందులు ఉన్నాయి, ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి, మరి అదేవిధంగా మానసికమైన రుగ్మతలు ఉంటాయి, ఆరోగ్య సమస్యలు ఉంటాయి. వీటన్నిటికి సంబంధించి మనకు అమావాస్య అనేది చాలా ముఖ్యమైనది అని మనకు పండితులు తెలియజేస్తారు. మరి ఏ విధంగా అంటే అమావాస్య రోజు నదీ స్నానం చేయడం అనేది చాలా శ్రేష్టము. సర్వ రోగాలు హరించిపోతాయి, సర్వ పాపాలు నశించిపోతాయి అని చెప్తారు. అయితే ఈ కాలంలో మనకు నదీ స్నానాలు చేయడం చాలా ఇబ్బంది కాబట్టి మనం చేయలేకపోతున్నాం. వాటి ఇంట్లో అయినా సూర్యోదయానికి స్నానం చేసి, అంటే సూర్య గమనాన్ని బట్టే కదా అమావాస్య అనేది, అందుకని మనము సూర్యుడికి తప్పకుండా అర్ఘ్యం ఇవ్వాలి ఈ అమావాస్య రోజు. అదేవిధంగా ఈ అమావాస్య రోజు పితృదేవతలు భూమికి దగ్గరగా వస్తారు కాబట్టి పితృదేవతలను తలుచుకోవాలి. మనకు ఎటువంటి ఇబ్బందులు ఉన్నా కూడా పితృదేవతలు అనుగ్రహం లేకుంటే, పితృదోషాలు అనుకుంటే మనకు ఎదుగు బొదుగు ఉండదు అంటారు చూడండి. ఏది చేద్దామన్నా కూడా ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. మనకు ప్రతి పనిలో కూడా ఏదో ఒక ఆటంకం వచ్చి ఆ పని పూర్తి కాదు. ఓ వ్యాపారం చేద్దాము అంటే అదో రకంగా ఆగిపోతుంది, ఉద్యోగం చేద్దాము అంటే సరైన ఉద్యోగం దొరకదు, పెళ్ళి చేద్దాము అంటే మంచి సంబంధం దొరకదు. ఇట్లా పిల్లల విద్య చదువుకుందాము అని పాపం వాళ్ళు కష్టపడి చదువులు మొదలు పెట్టగానే వాళ్ళకు జ్వరాలు రావడము, అనారోగ్య సమస్యలు, మరి ఇంకా కష్టపడి ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి. ఉన్నదానికి ఇంకా ఎక్స్ట్రా ఖర్చులు పెరుగుతూ ఉంటాయి వచ్చేదానికన్నా ఎక్కువ. మరి దాన్ని ఆదాయాన్ని పెంచుకుందాము అనుకుంటే మనకేమో అనారోగ్య సమస్యల వల్ల మనము పెంచుకోలేకపోతాం. అంటే ఇవన్నీ సమస్యలు ఎందుకు వస్తాయి? మనం అనుకుంటాం మనకైనా ఈ కష్టాలన్నీ మనకే దేవుడు ఎందుకు ఇచ్చాడా అని. అయితే మన కష్టాలు ఎందుకు వస్తాయి అనేది వేరే సబ్జెక్టు. అది
ఎందుకు వచ్చాయనేది. కొన్ని స్వయంకృత అపరాధాలు ఉంటాయి, కొన్ని ఏమో మన పూర్వజన్మ సుకృతం వల్ల ఏర్పడే ఉంటాయి, పాపకర్మల వల్ల ఏర్పడే ఉంటాయి. మనము పుట్టిన గ్రహ విశేషాల వల్ల కూడా ఉంటాయి. అయితే మనము సగము 20% మన పుట్టుకనే డిసైడ్ చేస్తుంది మన లైఫ్ ఎలా ఉంటుంది. అంటే మనం ఏ స్థాయిలో ఉన్న కుటుంబంలో పుట్టామో ఆ స్థాయి కన్నా కొంచెం పెంచుకునే అవకాశం ఉంటుంది. కానీ ఒక సామాన్యమైన కుటుంబంలో పుట్టినవాడు ఆ ఊరికి మొత్తానికి రాజు కావాలి అంటే కాలేడు, అది అత్యాశ అవుతుంది. కాబట్టి మనము ఉన్నంతలో బెటర్గా ఉండడానికి ప్రయత్నం చేస్తాము. అది సఫలం కావట్లేదు అంటే పితృదోషాలు ఉన్నాయి అని అర్థం. మరి ఈ పితృదోష నివారణకు ఈ ఆషాఢ అమావాస్య రోజు తప్పకుండా పితృదేవతలకు తర్పణాలు వదలాలి అని చెప్తారు. అయితే ఇవి చేయాలి. మరి ఇంకా ఏం చేయాలండి అంటే అనారోగ్య సమస్యలు ఉంటాయి మనకు, నరఘోష, దిష్టి దోషాలు, మరి ఎవరో ఏమో మంత్రాలు చేసిండ్రు, ఇట్లాంటి నమ్మకాలు ఉంటాయి. మనసు స్థిమితంగా ఉండదు. అటువంటి వాళ్ళు దేవాలయానికి వెళ్ళి చక్కగా రావి చెట్టు ఉంటుంది కదా, ఆ రావి చెట్టుకు కింద ఒక ఆవ నూనెతోని దీపం వెలిగించాలి. దీపం వెలిగించి ఆ చెట్టుకు పూజ చేయాలి. పసుపు కుంకుమ వేసి ఒక అగరబత్తి వెలిగించి ఇంత చక్కెర నైవేద్యం పెట్టి ఒక ఆకులో దాని చుట్టూ ప్రదక్షిణాలు చేయాలి. కనీసం 7 ప్రదక్షిణాలు చేయాలి. చేసి నమస్కరించుకోవాలి. నమస్కరించుకోవడం వల్ల మనకున్న అనారోగ్య సమస్యలు అనేవి తగ్గుతాయి, మనసు శాంతి చేకూరుతుందట. కాబట్టి మనము ఈరోజు ఆ విధంగా చేయాలి. మరి మనకు రుణ బాధలు ఉన్నాయండి, మరి తీరట్లేదు, ధన ప్రాప్తి కావాలి అంటే మనము లక్ష్మీదేవిని ప్రదోష వేళలో లక్ష్మీదేవిని పూజించుకోవాలి. లక్ష్మీదేవిని లక్ష్మీ అష్టోత్తర శతనామాలతోని చక్కగా గురువారం రోజు లక్ష్మీదేవి లక్ష్మీ వారము ఎంత మంచిదండి. కాబట్టి చక్కగా పసుపు పచ్చని చామంతి పూలు తెచ్చుకొని చక్కగా అమ్మవారికి అష్టోత్తర శతనామాలు స్వాహ అంటాం కదా మనము. మా ప్రకృతియే నమః నమః అన్నప్పుడల్లా ఒక పువ్వును అక్కడ చక్కగా ఉంచినట్టయితే ఆ అమ్మ సంతోషించి మనకు ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తుంది. అంటే మనం ఎంత భక్తిగా చేస్తే అంత మంచి ఫలితాన్ని మనం పొందుతాం. ఇది మనం చేయాల్సినవి. మరి ఇదే విధంగా రావి చెట్టుకు ప్రదక్షిణాలు అనారోగ్య సమస్యలకు చాలా చక్కని పరిష్కారం. తప్పకుండా అనారోగ్య సమస్యలు ఉన్నవాళ్ళు, చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరైనా రావి చెట్టుకు చుట్టూ ప్రదక్షిణాలు చేయాలి రేపు అమావాస్య రోజు. మరి ఈ విధమైన పరిహారాలు ఉంటాయి. మరి అదేవిధంగా మనము మరి ఇవన్నీ ఏమి చేయలేమండి అంటే సర్వదేవత స్వరూపమైన ఆవుకు మనము ఆహారం ఇవ్వాలి, ఆవును పూజించాలి, ఆవుకు ఆహారం ఇవ్వాలి. అంటే సర్వదేవత అంటే పితృదేవతలు సకల దేవతలు ఆవు స్వరూపంగా ఉంటాయి కాబట్టి మనం అందరినీ పూజించిన వాళ్ళం అవుతాం. ఆవుకు దానా ఇచ్చినామనుకోండి, అప్పుడు మనము అందరి దేవతలకు కూడా మనము నైవేద్యాన్ని సమర్పించుకున్నట్టుగా అవుతుంది అని చెప్తారన్నమాట. అంటే మడి కట్టుకొని పూజలు అన్నీ చేయరు అందరు కూడా. చేయని వాళ్ళు ఈ విధంగా మంచిగా స్నానం చేసి శుభ్రమైన బట్టలు వేసుకొని గోమాతను పూజించుకోండి. గోమాతకు 3 ప్రదక్షిణాలు చేయండి. గోమాత కాళ్ళు కడగండి, చక్కగా బొట్టు పెట్టండి, పూలు పెట్టండి. మరి అదేవిధంగా దానికి అరటిపండు ఏదైనా ఆహారాన్ని ఇవ్వండి.
అట్లా ఇవ్వడం వల్ల మనకు దోషాలన్నీ, సకల దోషాలు కూడా తొలగిపోతాయి. అదేవిధంగా పితృదేవతా స్వరూపాలు కాకులు, కాకి ముట్టింది అంటాం కదా. అంటే పితృదేవతలు అనేవాళ్ళు మనుషుల రూపంలో రావచ్చు, జంతువుల రూపంలో రావచ్చు, ఎలాగైనా రావచ్చు. వాళ్ళు మన ఇంటికి ఏదైతే వస్తుందో దాంట్లో పితృదేవతలు ఉంటారని మనము తెలుసుకోవాలి. ఓ కుక్క మన ఇంటికి వచ్చింది, వస్తే ఆ కుక్క ఎందుకు వచ్చి మన ఇంటి ముందర ఆగిందంటే పితృదేవత స్వరూపం అనుకొని దానికి ఆహారం ఇవ్వాలి, ఓ రొట్టె ముక్క ఇవ్వాలి. ఇస్తే అది తిని వెళ్ళిపోతుంది. ఇట్లా చేయడం వల్ల ఓ బిచ్చగాడు వచ్చిండు, వాడికి అన్నం వేయాలి. లేదు అని అనకూడదు. అమావాస్య రోజు లేదు అనకూడదు. ఇంటి ముందరికి ఎవరైనా వచ్చి అడిగితే, ఏమైనా పక్షులు వచ్చినా, చీమలు ఉంటే చీమలకు చక్కెర వేయాలి. అదేవిధంగా కుక్కలకు రొట్టెలు వేయాలి, ఆవుకు ఆహారం తినిపించాలి, కాకికి అన్నం పెట్టాలి. అట్లా మన కాస్త అన్నం వండినాక దేవతలకు నివేదించిన అన్నాన్ని ఒక ఆకులోనో దేంట్లోనో పెట్టి ఇంటి గోడ మీదనో ఎక్కడైనా పెడితే పక్షులు తింటాయి. ఆ రకంగా పక్షులు తింటున్నాయి అంటే అది పితృదేవతలు స్వీకరించారు అని అర్థం. ఇవన్నీ కూడా చేయొచ్చు కదండి మనం. ఇవి పెద్ద విషయాలు కాదు. పూజలు అన్నీ చదవాలి అంటే మనకు ఓపిక లేకున్నాం. ఇది తప్పకుండా చేసుకోవాలి. ఇటువంటి చేసుకోవడం వల్ల మనకున్న సమస్త సమస్యలు తొలగిపోతాయి పితృదేవతల యొక్క ఆశీర్వాదాల వల్ల. ఎందుకంటే వాళ్ళు శాంతి చెందుతారు. వాళ్ళు ఎప్పుడు శాంతి చెందుతారో, సంతృప్తి చెందుతారో అందరూ దేవతలు కూడా మనను అనుగ్రహిస్తారు. వాళ్ళు పితృదేవతలు ఎప్పుడు మనను ఆశీర్వదిస్తారో వేరే దేవతలు కూడా మనను అనుగ్రహిస్తారు. మన తల్లిదండ్రులు, మన తాతలు, ముత్తాతలు అందరూ కూడా మన మీద ద్వేషంతో ఉండడమే మనకు పితృదోషం. మరి వాళ్ళు అనుగ్రహించిండ్రు అంటే మనకు ఆ దోషం తొలగిపోతుంది. కాబట్టి ఈ విధంగా చేయాలి. మరి ఇంకా జంతువులు రాలేదండి, ఏమీ రాలేదు అంటే మనం ఏం చేయాలండి అంటే పేదలకు ఆహార పదార్థాలు లేదా వస్త్రదానం చేయాలి. దానము అనగానే మళ్ళీ అనుకోకండి, పేదలకు ధర్మం చేయడం అంటాము, బ్రాహ్మణులకు దానం చేయడం. పేదవాళ్లకు మన పెద్దల పేరు మీద వస్త్రాలను పంచుతారు. చూస్తాం కదా మనము. ఎవరైనా పెద్దవాళ్ళు చనిపోయిన వాళ్ళ ఇంట్లో వాళ్ళ పేరు మీద ప్రతి సంవత్సరము అందరికీ బట్టలు పంచుతూ ఉంటారు. ఎందుకు పంచుతారు ఆ విధంగా అంటే పితృదేవతలు ఆనందిస్తారు. వాళ్ళ పేరు మీద మనం ఇంతమందికి వస్త్రాలు ఇస్తూ ఉన్నాము, ఆహా మా పిల్లలు ఎంత బాగా చేస్తున్నారు మా మనమళ్ళు అని. అందుకోసం వాళ్ళు ఇస్తారు ఆ విధంగా. అట్లా మనము చేతనైనట్టు ఒకళ్ళకో ఇద్దరికో, మనమేం పెద్ద రాజులం కాదు కాబట్టి మనకెంత వీలుంటే అంత ఇవ్వాలి. అట్లా ఇవ్వడం వల్ల పెద్దల పేరుతోని ఇచ్చేవి కొత్త బట్టలు మాత్రమే ఇవ్వాలి. గుర్తుపెట్టుకోండి, మనం వాడుకొని వదిలేసిన బట్టలు అమాస రోజు ఇస్తే మనకే పాపం. ఎప్పుడు కూడా మనం వాడిన బట్టలు ఇవ్వకూడదు. మనము ఈరోజు పెద్దల పేరుతో ఇస్తున్నాము అంటే కొత్త బట్టలు ఇవ్వాలి. అయితే ఆ విధంగా ఇచ్చి వాళ్ళను స్మరించుకోవాలి. స్మరించుకుంటే మనకు ఆ దోషం అనేది తొలగిపోతుంది. మరి అదేవిధంగా బ్రాహ్మణులకు ఇచ్చినప్పుడు దైవ స్వరూపంగా భావించాలి. బ్రాహ్మణులు అంటే పండితులు, వాళ్ళు వేదాలు చదువుకున్న వాళ్ళు, శాస్త్రజ్ఞానం ఉన్నవాళ్ళు. కాబట్టి వాళ్ళను దైవ స్వరూపంగా భావించి వాళ్ళకి మనం కనుక దక్షిణ తాంబూలాలు సమర్పించుకున్నాం అనుకోండి, వస్త్రమో ఏదైనా సమర్పించుకొని దైవ స్వరూపంగా మీ ఇష్ట దైవం ఏది ఉంటే ఆ స్వరూపంగా భావించాలి. నరసింహస్వామి అయితే నరసింహస్వామి స్వరూపం, విష్ణు అయితే విష్ణు స్వరూపంగా భావించి మనం ఇవ్వాలి. ఈశ్వర స్వరూపంగా ఎట్లా మీరు మీ ఇష్టదైవం ఎవరో వాళ్ళుగా భావించి వాళ్లకు నమస్కరించాలి. నమస్కరించడం వల్ల ఆ విధంగా సంకల్పం చేసుకొని
నేను భగవంతుడికి ప్రీతి కోసము సమర్పించుకుంటున్నా అనే భావంతో ఇవ్వాలి. ఇచ్చినప్పుడు ఏమవుతుంది అంటే మనలో ఉన్న దోషాలు పాపాలు అనేవి నశిస్తాయి. అంటే పూర్వజన్మ కర్మల వల్ల వచ్చే పాపాల వల్ల వచ్చే ఇబ్బందులు అయితే బ్రాహ్మలకి దానం చేయడం వల్ల తొలగిపోతాయి కొన్ని. మరి మనము ఇప్పుడు అనుభవిస్తున్న పితృదోషాల వల్ల కలిగే ఉంటాయి కదా, మరి మనం చేసిన తప్పుల వల్ల వస్తూ ఉంటాయి. ఈ దోషాలు మనం ఇక్కడ పడే ఈతి బాధలు ఏవైతే ఉంటాయో అవి తొలగాలి అంటే మనకు ఈ ధర్మం చేయాలి వాళ్ళ పేరు మీద. ఈ రకంగా మనము అమావాస్య రోజు కనుక మన వీలున్నట్టుగా దాన్ని ఆచరించినట్టయితే శ్రద్ధాభక్తులతోని మనకున్న ఇబ్బందులు తొలగిపోతాయని మన పెద్దలు చెప్పారు. కాబట్టి ఈ విధంగా చేసుకోండి. మరి ఇంకా చేయకూడని పనులు ఉన్నాయండి కొన్ని, మరి తప్పకుండా వీటిని కూడా మరి ఏవైనా శుభకార్యాలు చేయొద్దు. వివాహాలు గృహప్రవేశాలు ఎవరు కూడా చెయ్యరు. దైవారాధన చేసుకోవచ్చు, తప్పులేదు. మనం ఏమైనా ఇంట్లో పూజలు చేసుకోవడానికి తప్పు ఉండదు, కానీ శుభకార్యాలు అంటే వివాహాలు గృహప్రవేశాలు ఇట్లాంటివి చేసుకుంటూ ఉంటారు కదా, అట్లాంటివి జరపకూడదు అన్నమాట. మరి వృద్ధులను పెద్దలను అగౌరవపరచకూడదు. మనము పితృదేవతల సంతృప్తి కోసమే మనము ఇవన్నీ చేస్తున్నప్పుడు ఇంట్లో ఇప్పుడు ప్రత్యక్షంగా ఉన్న ఇప్పుడు పెద్దవాళ్ళను అగౌరవపరచమనుకోండి, దాని ఫలితం ఉండదు. ఇంటి ముందర ఒక ముసలమ్మ వచ్చింది, ఆమెని కసురుకున్నాం అనుకోండి, మనం చేసిన దానికి ఫలితం అనేది ఉండదు. చక్కగా వాళ్ళకు సహాయం చేయాలి. అటువంటి ముసలి వాళ్ళు ఎదురైతే వృద్ధులకు సహాయం చేయాలి, కానీ అగౌరవపరచకూడదు, తిట్టకూడదు. మరి మాంసాహారం తినకూడదు, మద్యపానం చేయకూడదు. మరి వీలైతే ఉపవాసం ఉంటారు, చాలామంది ఉపవాసం ఉండొచ్చు. మరి నిర్ణయాలు తీసుకునేటప్పుడు తొందరపాటుగా తీసుకోవద్దు. ఏంటి ఇప్పుడు చెప్పగానే వెంటనే ఇది కొనాలి అనగానే వెళ్ళి టకటక కొనకూడదు. ఈ అమావాస్య రోజు తొందరపడి ఏ పనులు కూడా చెయ్యకూడదు. ఏదైనా అత్యవసరము, ఇది తప్పదు ఈరోజే చేయాలి అనే పనులు ఏమైనా ఉంటే మాత్రమే చేయాలి. రోజు చేసే పనులు చేసుకోవచ్చు, కానీ కొత్తగా ఏమన్నా చేయాలనుకుంటే ఈరోజు తొందరపడి చేయకూడదు. ఎప్పటి నుంచో నిర్ణయించుకుని ఉంటే సరైన నిర్ణయం తీసుకున్నాము చాలా రోజుల నుంచి అంటే ఈరోజు చేయండి. మరి ఈ రోజున జుట్టు కత్తిరించుకోవడము అనేది చేయద్దు. కొంతమంది అంటారు గురువారం కత్తిరించుకోవచ్చు, మామూలుగా అయితే బుధవారం గురువారం, కానీ ఈరోజు మంగళవారం కాదు కదా, మంగళవారం కాదు, కానీ అమావాస్య రోజు కూడా మనము జుట్టు కట్ చేసుకోవడం అనేది చాలా తప్పు. అందులో స్త్రీలు అయితే అస్సలే ఆ పని కూడా చేయవద్దు. అదేవిధంగా గోర్లు కూడా కత్తిరించుకోవద్దు అమావాస్య రోజు. ఎందుకంటే పితృదేవతలకు ఈరోజు మనము స్మరించుకుంటున్నాం కాబట్టి జుట్టు కట్ చేసుకోవడము అంటే అశుభం అన్నమాట. అది ఇప్పుడు పితృదేవత అనుగ్రహం పొందాలనుకున్నాము కాబట్టి మనము అట్లా జుట్టు కట్ చేసుకోవడము, గోళ్ళు తీయడము, చీపురు కొనుక్కోవడము, లేకుంటే ఉన్న చీపురు పారేయడము, ఇట్లాంటి లక్ష్మికి సంబంధించిన పనులు కొన్ని ఉంటాయి, ఇట్లాంటివి చేయకూడదు. ఉప్పు ఎవరికైనా దానం చేయడము, లేకుంటే ఎవరి దగ్గర నుంచి అన్న ఉప్పు తీసుకోవడము, ఇట్లాంటివి ఏవి కూడా చేయకూడదు అమావాస్య రోజు. అమావాస్య ఏ రోజు వచ్చినా కూడా ఇవన్నీ నియమాలు, అస్సలు చేయకూడని విషయాలు. వీలైతే చక్కగా టిఫిన్ తినండి, లేదంటే ఉపవాసం ఉండేవాళ్ళు ఉపవాసం ఉండండి. చక్కగా మీకు అవకాశం ఉన్నంత వరకు వీటిని పాటించండి. ఇవి
మరి అందరికీ ఉపయోగకరంగా ఉంటాయి కాబట్టి మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేయండి. మీ అందరికీ తప్పకుండా నచ్చింది అనుకుంటాను. కాబట్టి తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి.